తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపించడానికి మన స్టూడియోకి విచ్చేసిన వ్యక్తికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఆయన ఈ సృజన స్వరంలో పాల్గొనటం ఒక రకంగా మనం సృజన స్వరంలో రచయితలు వచ్చి తమ సృజన స్వరాన్ని వినిపించేటువంటి ఒక పద్ధతికి భిన్నమైనది. ఎందుకంటే ఆయన కథలు రాయలేదు, నవలలు రాయలేదు, కవితలు రాయలేదు. ఎలాంటి మనం సృజనాత్మక ప్రక్రియగా పరిగణించేటువంటి ఎలాంటి ప్రక్రియలోనూ ఆయన ఎలాంటి రచనలు చేయలేదు. మరి ఆయన సృజనాత్మక వ్యక్తిగా తన సృజన స్వరం ఎలా వినిపిస్తాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. సృజన అనేది చాలా విస్తృతమైన పదం. కేవలం రచనలకు మాత్రమే పరిమితం కాదు. సృజన అంటే క్రియేటివిటీ. ఆధునిక కాలంలో క్రియేటివిటీ కేవలం రచనలోనే కాదు, అనేక విషయాల్లో కనిపించేటువంటి వీలుంది. దానిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ చాలా క్రియేటివ్ పని. మామూలు మనుషులకి అది సాధ్యం కాదు. అది ఒక బ్రహ్మ విద్య లాగానో, మాయాబజార్లో ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ లాగానో కనిపిస్తుంది. అలాంటి సాఫ్ట్వేర్ లోపల ఆయన ఎప్పుడైతే ఇంటర్నెట్ ఓపెన్ అయిపోయి ప్రతి వారికి నెట్ చూసేటువంటి అవకాశం దొరికి తమ అభిప్రాయాల్ని 10 మందితో పంచుకునేటువంటి వేదికలు లభించాయో, దానిలో తెలుగువారు తమ అభిప్రాయాలని, తమ ఆలోచనలని 10 మందిలో పంచుకునేటువంటి వెసులుబాటు వీలును కల్పించడంలో అగ్రస్థానం వహించి ముందడుగు వేసిన వారు వివెన్ గారు. ముఖ్యంగా ఈనాటికి నాలాంటి వాళ్ళు లేఖిని తప్ప మరొకటి వాడరు తెలుగులో టైప్ చేయడానికి. బోర్డు అన్ని ఉన్నాయి మనకి తెలుగులో టైప్ చేయడానికి, కానీ లేఖిని తప్పిటి మరొకటి వాడరు. ఎందుకంటే లేఖినిలో ఉన్న సౌలభ్యము, లేఖినిలో ఉన్న వెసులుబాటు ఇతర ఎలాంటి తెలుగు సాఫ్ట్వేర్లోనూ కనిపించదు. అలాంటి లేఖిని సృజించి దానికి పేటెంట్ చేసి ఉంటే థామస్ ఆల్వా ఎడిసన్ లాగా బోర్డు అంతా డబ్బులు కూడా వచ్చి ఉండేవి. ఆయనకి చేయకుండా ఫ్రీగా అందరికీ అందజేసినటువంటి సహృదయుడు, సౌజన్యమూర్తి వివెన్ గారు ఈరోజు మన స్టూడియోలో తన సృజన స్వరం వినిపించడానికి వచ్చారు. ఎలాగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా తెలుగు భాషను ప్రచారం చేస్తూ, తెలుగు భాషను అందరికీ చేరువ చేస్తూ, తెలుగులో భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛను, ఒక స్వతంత్రాన్ని కల్పించడంలో తన పాత్రను, తన సృజనాత్మకతను ఎలా వినియోగించారో ఈరోజు తమకు వారు వినిపిస్తారు. నమస్కారం అండి వివెన్ గారు. నమస్కారం అండి. సాధారణంగా నేను ఈ సృజన స్వరం గంట కార్యక్రమంలో 5 నిమిషాలు కూడా మాట్లాడాను. అలాంటిది ఈరోజు మిమ్మల్ని పరిచయం చేయడం కోసం, మీ సృజనాత్మక వ్యక్తిగా మీ సృజన స్వరం ఎందుకు వినిపిస్తున్నారు అనేది చెప్పడం కోసం ఇంతసేపు మాట్లాడాను. ఇక నుంచి మాట్లాడాల్సింది మీరే. మనం మీ సృజన గురించి వినిపించే కన్నా ముందు మీరు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలాగ మీరు సాఫ్ట్వేర్ రంగం వైపుకి వచ్చారు, అండ్ ఈ తెలుగు భాషలో సేవ చేయాలి, సాఫ్ట్వేర్ రంగంలో తెలుగు అందరూ వాడుకునేటువంటి వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది వివరిస్తారా? మాది నిజామాబాద్ జిల్లాలోని కోటయ్య క్యాంపు అనే ఒక గ్రామం అండి. చదువు పెరగటం అక్కడే జరిగింది. డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఈ క్యాలిక్యులేటర్లు, చిన్న చిన్న గ్యాడ్జెట్స్ లాంటివి, ఫోన్ బుక్ లాంటివి చిన్న చిన్నవి వచ్చేవి. ఇలాంటివి ఇవన్నీ ఏదో ఆసక్తిగా ఉండేది. కానీ ఇంటర్మీడియట్ టు డిగ్రీ నా రంగమేమో కామర్స్, వాణిజ్య శాస్త్రం, అకౌంట్స్ ఇది. కానీ అప్పటికి ఇంకా కంప్యూటర్లు వింటూ ఉండేవాడిని అంతే. కంప్యూటర్లు ఇవి ఉంటాయి. అయితే డిగ్రీలో ఉండగా మా ఊర్లో ఒక ఆయన, అంటే నిజామాబాద్లో మా గ్రామంలో కోటయ్య క్యాంపులో ఒక ఆయన చాలా కష్టపడి, గ్రామం పేరు కోటయ్య క్యాంపు, వర్ణి మండలం, ఒక కంప్యూటర్ కొన్నాడు. ఆయన ఎవరంటే దస్తావేజు లేఖరి. ఆయన దస్తావేజులని తెలుగులో రాసేవాడు. కంప్యూటర్ కొని ఆ కంప్యూటర్లో తెలుగులో రాయటానికి, ఇది ఎప్పుడు 96, 97 ఈ ప్రాంతంలో, శ్రీలిపి ఇటువంటి సాఫ్ట్వేర్లతోటి దస్తావేజుని తెలుగులోనే రాసేవాడు. కాకపోతే ఆయనకి కంప్యూటర్ రాదు. ఆయన టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది. దస్తావేజుల్ని అప్పటి వరకు చేతిరాత, టైప్ రైటింగ్ ఉన్న వాటిని ఈయన కంప్యూటర్తో జనరేట్ చేయటం అనేది, మొట్టమొదటి చేయటం అనేది ఈయన మొదలు పెట్టాడు. అప్పుడు అక్కడ కంప్యూటర్ అయితే కొనుక్కొచ్చేసాడు. ఇప్పుడు ఆయనకి కంప్యూటర్ వాడుతున్నారు. సో నేను ఆయన ఇద్దరు కలిసి రాత్రి చాలాసేపు కూర్చొని ఓ డాస్ ఫర్ డమ్మీస్ ఇలాంటి కంప్యూటర్ నేర్చుకునే పుస్తకాలు తెచ్చుకుని వాటిని చదువుకుంటూ కంప్యూటర్ని ఆపరేట్ చేస్తూ, సో ఆ విధంగా ఇద్దరం కలిసి ఒకసారి కంప్యూటర్ నేర్చుకున్నాం. తర్వాత ఆయన తెలుగు కంప్యూటర్లో తెలుగులో దస్తావేజులు టైప్ చేయడం ఇవన్నీ చేసేవాడు. అయితే అది నేపథ్యం. అంటే అక్కడ నాకు తెలుగు అంటే ప్రత్యేకమైన ఆసక్తి అభిమాని ఏమి ఉండేది కాదు. నేను డిగ్రీ వరకు చదువుకున్న తెలుగు అంతే. తర్వాత నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేయడం మొదలుపెట్టాను. దానికోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తంటాలు పడ్డాను, అది వేరే విషయం. కానీ ఈ కంప్యూటర్లు ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి, వీటి ఆసక్తి అలానే ఉండేది. ఈ ఆడిటింగ్లో భాగంగా నేను ఒక సిఏ దగ్గర ఆడిటింగ్ ఆర్టికల్స్ చేయాల్సిన సమయం అది. అప్పుడు ఆయన
ఆల్ ఆఫీస్లో కొత్తగా కంప్యూటర్ తీసుకొచ్చారు. సో అక్కడ దాన్ని మరింత నేర్చుకునే అవకాశం దొరికింది. దాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాం. అది కంప్యూటర్లో అకౌంట్స్ మెయింటైన్ చేయటం, రిపోర్ట్స్ తీయటం, ఇలాంటివన్నీ అక్కడే నేర్చుకున్నాం. తర్వాత నేను సిఏ చదువు కంటిన్యూ చేశాను. కానీ ఈ కంప్యూటర్లకి దూరమైన కొద్దీ నాకు పీకుతూ ఉండేది. ఏదో ఒకటి చేయాలి, ఈ కంప్యూటర్లు ఇదేనా ఇది అని, ఎప్పుడు కంప్యూటర్ అవకాశం దొరుకుతుందా అని చూసామండి. ఆ తర్వాత మెల్లిగా అలాగే ఇంటర్నెట్ పరిచయం అయింది. అప్పట్లో మనకి ఇంటర్నెట్ ఏదో పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది, మేము ఉండే చోట అసలు ఇంటర్నెట్ అనేది ఉండేదే కాదు. సో మెల్లగా అలాగే ఇంటర్నెట్తో కూడా పరిచయం అయింది. ఆ తర్వాత ఈ ఇంటర్నెట్లో ఈ HTML, ఈ ఎలా వెబ్ పేజీలు తయారు చేస్తారు, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉండగా HTML స్పెసిఫికేషన్ తయారు చేసి, HTML అనే ఈ లాంగ్వేజ్ని ప్రిస్క్రైబ్ చేసిన ఈ W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, వీళ్ళ వెబ్సైట్లో ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ. అప్పట్లో వాళ్ళు మల్టీలింగ్వల్ వెబ్ అని ఒక ఇనిషియేటివ్ ద్వారా ఈ యూనికోడ్ అన్న దానితో ప్రపంచంలోని భాషలన్నింటినీ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, వాటిని వెబ్ పేజ్లో ఎలా పెట్టొచ్చు అని ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. అరే ఇది తెలుగులో కూడా పెట్టాల్సి వస్తే మనం తెలుగులో కూడా తయారు చేయొచ్చు కదా అని వెబ్ పేజీలు వీటిని చేయటం. అప్పుడు అది చాలా తెలుగు టైప్ చేయడానికి అప్పుడు ఉన్న పరికరాలు ఉన్నవి వేరు, అవి వాటిని వెబ్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇవేమీ తెలియదు. వాళ్ళు ఇచ్చిన పద్ధతిలో ఈ కోడ్ పాయింట్స్ వాడి వాటితో తెలుగులో వెబ్ పేజీ తయారు చేసి చూసుకుని మురిసిపోయామండి. ఆ తర్వాత మెల్లిగా తెలుగులో వికీపీడియా మొదలైంది అని తెలిసింది. సో అది 2004, 2005 ఆ ప్రాంతాల్లో కంప్యూటర్లో తెలుగులో అందరికీ ఇంటర్నెట్ ద్వారా సాధ్యమయ్యే విధంగా కూడా రాస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు వాడిన దస్తావేజులు వాటిల్లో ఈ ఫాంట్స్ కానీ, శ్రీలిపి కానీ, వీటితో రాసేవి అవి కేవలం ప్రింట్ వరకే సరిపోయినాయి. వాటితో ఈమెయిల్స్ కానీ ఈ వెబ్ పేజీలో కానీ పెట్టుకునే ఇది లేదు. ఇప్పుడు ఇది మొదలైన తర్వాత 1-2 బ్లాగులు పరిచయమైనాయి. అరే తెలుగులో కూడా బ్లాగులు రాస్తున్నారు, ఇదేదో చాలా బాగుంది అని ఈ చావా కిరణ్ ఇలాంటి వాళ్ళు అప్పుడు తెలుగు బ్లాగు అనే ఒక గూగుల్ గ్రూప్ ఒకటి మొదలుపెట్టారు. సో దాంట్లో నేను చేరాను. ఆయన మొదట్లో హైదరాబాద్లో ఒక సమావేశం అని అనౌన్స్ చేశాడు. సో దానికి చావా కిరణ్. సో అప్పుడు వెళ్ళి అక్కడ వచ్చిన 3-4తో కలిసి అసలు ఆనందం వేరు. వీళ్ళందరూ తెలుగులో భలే రాస్తున్నారు. అయితే వాళ్ళు వాడుతున్న టూల్స్ చూస్తే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. కష్టంగా ఉండేది. అది కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి ఆ తెలుగులో కంప్యూటర్లో తెలుగు స్థాపించుకుని ఇవన్నీ రాయటం ఇవన్నీ చాలా కష్టంగా ఉండేవి. ఏదో అప్పుడున్న Windows 98 వీటిల్లో ఒక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6లో మాత్రమే తెలుగు వచ్చేది, మిగతా కంప్యూటర్లో ఎక్కడ వచ్చేది కాదు. దీనికోసం వాళ్ళు చాలా తంటాలు పడి ఏవో చేస్తూ ఉండేవాళ్ళు. ఈ లోపల ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ కోసం పద్మ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉండేది. దాన్ని వాడి నేను తెలుగులో టైప్ చేయడానికి దాన్ని కొంచెం సులభతరం చేసి, మామూలుగా ఎవరైనా సరే కంప్యూటర్తో సంబంధం లేకుండా కూడా ఏమి తెలియని వాళ్ళు కూడా కంప్యూటర్ అంటే ఏంటి, ఎలా వాడు తెలుగు టైప్ చేసుకోగలిగిన విధంగా ఇంగ్లీష్ అక్షరాలతో లేఖని అనే దాన్ని నేను తయారు చేశాను అప్పట్లో. ఇది స్థూలంగా మొదలు. లేఖని తయారు చేయడం కోసం మీరు పడ్డ బాధలు, దానిలో ఎలా చేశారు అనేది గురించి. ఇప్పుడు నేను మామూలుగా ఈ HTML వెబ్ డిజైనింగ్ వీటి మీద నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు అది తెలుసు, టెక్నాలజీ తెలుసు దాన్ని అప్పటికి. కాకపోతే నాకు జావా స్క్రిప్ట్ అనేది అప్పటికి తెలియదు. సో ఈ జావా స్క్రిప్ట్ని కూడా నేర్చుకుని ఈ పద్మ అనే ఎక్స్టెన్షన్ ఎలా పనిచేస్తుంది ఫైర్ ఫాక్స్లో దీన్ని అది కొంత అధ్యయనం చేసి దాన్ని ఒక వెబ్ పేజీకి మలిచి ఈ వెబ్ పేజీ నుంచే మొత్తం లేఖని పనిచేసేటట్టు చేయటం, దానికోసం జావా స్క్రిప్ట్ నేర్చుకుని అప్పటికప్పుడు చేయటం. ప్లస్ అప్పుడు ఈ చావా కిరణ్ కానీ ఈ మిగతా ఈ తెలుగు బ్లాగ్ గుంపులో ఉన్న మిత్రులు కానీ వాళ్ళు అందించిన ప్రోత్సాహం అసలు అది ఒకసారి విడుదలవగానే అసలు అది చాలామంది ఎంతో సులభమైన పనిముట్టు మాకు దొరికింది అన్నట్టు అప్పుడే తెలుగు బ్లాగులకి ఆదరణ పెరుగుతుండటం, చాలామంది తెలుగు బ్లాగులు మొదలు పెట్టడం, వాళ్ళకి ఈ లేఖని అనేది ఒక వరంలా దొరికింది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో ఒక రకంగా చూస్తే ఆ తెలుగు బ్లాగుల మొదట్లో ఆ వృద్ధికి లేఖని తోడ్పాటు కూడా ఉంది అని అంటూ ఉంటారు. ఉంది, దానిలో ఆశ్చర్యం నేనే కదా ఇప్పటికీ లేఖిన్లోనే టైప్ చేస్తాను. నా టైపింగ్లో వచ్చే తప్పులు నా దోషాలే. లేఖిన్లో అయితే ఈ బ్లాగులు పెరుగుతున్నాయి, ఈ
ఒక 70-80 బ్లాగులు ఉండేవి. వాటిని రోజు ప్రతి ఒక్క బ్లాగ్కి వెళ్ళి ఈరోజు వీళ్ళేం రాశారు, ఈరోజు వీళ్ళేం రాశారు అని చూసుకోవడం అది చాలా కష్టంగా ఉండేది. సో ఇందుకోసం ఈ బ్లాగులన్నీ కూడా ఒకే చోట ఉంటే మనం ఒక వెబ్సైట్కి వెళ్ళి ఎవరు బ్లాగులో ఏమి రాసినా అవన్నీ ఇక్కడే కనబడిపోతే బాగుండు కదా. ఈ రోజు అప్పుడు ఆ రోజుల్లో ఫేస్బుక్ కానీ ఇలాంటివి మనకంత పరిచయం లేవు, అంత ఎక్కువగా వాడుకలో కూడా ఉండేవి కాదు మన దగ్గర. సో అప్పుడు కూడలి అనే ఒక వెబ్సైట్ని తయారు చేశాను. కూడలి ఏం చేస్తుందంటే ఈ ప్రతి బ్లాగ్కి వెళ్ళి ఏమేమి కొత్త టపాలు ఉన్నాయో అవన్నీ తెచ్చి ఒక పేజీలో చూపిస్తుంది అనమాట. అంటే ఈ బ్లాగులు చదివే వాళ్ళందరికీ వాళ్ళు ఈ 80-90-100 సైట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక సైట్ దగ్గరికి వస్తే ఎవరెక్కడ కొత్తది రాసినా అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో ఆ విధంగా ఇది తెలుగు బ్లాగుల పయనంలో అది ఒక రెండవ మజిలీలో లేకపోతే రెండవ మెట్టు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు తెలియని బ్లాగులు కూడా జనాలకు తెలియటం మొదలుపెట్టినాయి. సో అందరూ వచ్చి ఈ కూడల్లో చదువుకునే వాళ్ళు బ్లాగులు. ఆ తర్వాత బ్లాగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 100, 1000, 3000, 4000 వరకు కూడా తెలుగులో బ్లాగులు అయినాయి. సో అది సో ఈ లేఖని తయారు చేయడం వెనక కానీ కూడలి తయారు చేయడం వెనక కానీ ఉద్దేశాలు. ఇక శ్రమ విషయంలో నేను లేఖని కోసం HTML ముందు వచ్చు, లేఖని కోసం జావా స్క్రిప్ట్, CSS ఇలాంటివి కూడా నేర్చుకుని దాంట్లో ఇంప్లిమెంట్ చేశాను. ఇక కూడలి అనేది ప్లానెట్ అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ తీసుకుని అది పైథాన్లో ఉంది. నాకు తెలిసిన HTML, CSS వీటి సహాయంతో తెలిసిన పైథాన్ ఒకటే కొండ చిలువ. సో వీటి సహాయంతో వాటిని అనుసంధానించి ఈ కూడలి సైట్ని నేను తయారు చేశాను అనమాట. అంటే ఇప్పుడు ఈ లేఖినిలో అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? లైక్ కే కొడితే క వచ్చి ఏ కొడితే కా రావటము, దీనికోసం ఇలాంటి వర్కౌట్ చేశారు? అది నా ఆలోచన కాదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు పద్మ అనే ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్ అది ముందే ఉండేది. కానీ ఆ పద్మ అనే ఎక్స్టెన్షన్లోకి ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రైస్ యూనివర్సిటీలో నేను అనుకున్నంత మటుకు రామారావు గారు, కన్నిగంటి రామారావు గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండే ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి రైస్ ట్రాన్స్లిటరేషన్ స్కీమ్ RTS అనే ఒక దాన్ని, అంటే ఏ ఇంగ్లీష్ అక్షరం ఏ తెలుగు అక్షరానికి ప్రతిరూపం ఈ టైప్లో ఒక స్కీమ్ని రూపొందించారు. కే అంటే కా, స్మాల్ ఏ అంటే ఆ, 2 ఏలు కానీ క్యాపిటల్ ఏ అని కొడితే ఆ, ఈ విధంగా ఒక స్టాండర్డ్ రైస్ ట్రాన్స్లిటరేషన్ స్కీమ్ అంటారు దీన్ని RTS. అదే ఈ పద్మ అనే ఎక్స్టెన్షన్లో కూడా ఉంది. అంటే ఇంకా అంతకంటే కొంచెం ముందు లేఖని ఆ కాలం కంటే కొంచెం ముందుకెళ్తే కంప్యూటర్లలో తెలుగు నేరుగా చూడలేక వీళ్ళు, అంటే అప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ టెక్కీస్ కానీ వీళ్ళు సంభాషణలు తెలుగులో చేసుకోవడానికి తెలుగునే ఇంగ్లీష్ అక్షరాల్లో రాసేవారు మన RTS పద్ధతిలో. వాటిని తెలుగులో చదవటానికి ఈ పద్మ అనే ఎక్స్టెన్షన్ ఉపయోగపడేది. సో దాని ఆధారంతో నేను లేఖని తయారు చేశాను. అంతేగాని ఆ స్కీమ్ అది నేను ఇన్వెంట్ చేసింది కాదు, నేను తయారు చేసింది కూడా కాదు. ఈ లేఖని తయారు చేసి మీరు దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు, ఫ్రీ సాఫ్ట్వేర్. అంటే ఒకటి లేఖనికి ఏమన్నా అప్పుడు డబ్బు రూపంలో ఏమన్నా కొంచెం ఫీజు ఏమన్నా అది ఒకటి, అది కష్టం. ఇంటర్నెట్లో అలాంటిది పెడతాం అనే కాన్సెప్ట్ అది కొంచెం కష్టం. ఒకవేళ పెట్టినా చాలా తక్కువ మందికే ఉపయోగపడి ఉండేది అది. ప్లస్ అప్పట్లో అది చాలా అవసరం అనిపించింది నాకు. సులభంగా ఎవరైనా వాడుకోగలిగే విధంగా తమ కంప్యూటర్లో ఏమి ఇన్స్టాల్ చేసుకోని అవసరం లేకుండా కూడా వాడుకునే విధంగా ఉండేది. ఉచితంగా ఉండటం అవసరం అనిపించింది. ఎందుకంటే అప్పుడే బ్లాగులు పెరుగుతున్నాయి, తెలుగులో రాసేవాళ్ళు పెరుగుతున్నారు, కంప్యూటర్లో తెలుగు సపోర్ట్ కూడా విండోస్ 2000 విండోస్ XP ఆ కాలం నుంచి రావటం మొదలుపెట్టింది. కాబట్టి అది ఎందుకు నాకు అవసరం అనిపించింది అది ఉచితంగానే ఉండటం. 2 అలాంటి టూల్స్ తయారు చేయడం చాలా ఈజీ. రెండో రోజే ఇంకొక లెవెల్ తయారు చేసి దాన్ని ఉచితంగా అందించవచ్చు. సో ఆ 2 వల్ల నేను దానికి ఏమీ ఒక వెల ఏమీ పెట్టలేదు, ఒక ఫీజు కానీ ఏమి కానీ తర్వాత రోజుల్లో లేఖని ఇంకెందుకు అవసరం, ఎందుకంటే చాలా రకాల టూల్స్ వచ్చినాయి. తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వాడి ఇన్పుట్ టూల్స్ వచ్చింది. ఇంకా తర్వాత మిగతా ప్రజల నుంచి కూడా చాలామంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు రకరకాల టూల్స్ కూడా తయారు చేశారు తెలుగులో టైప్ చేయడానికి.
ఇవన్నీ ఉండగా కూడా అంటే లేఖినిలో స్టిల్ మీరు ఇంకా కాపీ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది వేరే దగ్గరికి వెళ్ళి. ఇది ఇంకా అవసరం ఉండదు, ఎందుకంటే అవసరమైన వాళ్ళు గూగుల్ ఇన్పుట్ టూల్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఇన్పుట్ టూల్స్ కానీ, లేకపోతే ప్రముఖ్ ప్యాడ్ కానీ, ఇలా చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవచ్చు. క్విల్ ప్యాడ్ కానీ, బరహా కానీ. ఈ లేఖిని అవసరం లేదేమో అనిపించి నేను ఇంకా ఈ భారం ఎందుకని నేను మూసేద్దాం అనుకున్నాను. కానీ అప్పట్లో లేదు ఉండాలి అని నేను తర్వాత ఈ గణాంకాలు అది చూస్తే ఇంకా చాలామంది లేఖిని వాడుతున్నట్టు తెలిసింది. సరే నేను నా భారం నా మీద పడుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు. మీరు ఎవరన్నా సపోర్ట్ చేస్తానంటే చెప్పండి అని నేను ఆ తెలుగు బ్లాగ్ గూగుల్ గ్రూప్కి రాశాను. అప్పట్లో కొంతమంది విరాళాల రూపంలో ఇచ్చారు. సో వాటి సహాయంతోనే లేఖిని నడుస్తుంది. అంటే ఇప్పుడు కూడా లేఖిని నడవడానికి డబ్బు అవసరం ఉందా? లేఖిని నడవడానికి డబ్బు అవసరం. ఇప్పుడు మీరు లేఖిని.org అనే డొమైన్ నమోదుకి ఖర్చు, లేఖిని దానికి వెబ్ స్పేస్, వీటికి కొంత ఖర్చు ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మిత్రులు కానీ, ఔత్సాహికులు కానీ వాళ్ళ విరాళాల సహాయంతో నడుస్తుంది. మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత తెలుగు భాష సేవ కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, ప్రచారం కోసం మీరు చేసిన ఇతర కార్యక్రమాల గురించి చర్చిద్దాం. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. అమ్మో నాన్న, ఖర్చు ఎక్కువ అవుతుందేమో. లేదురా, చెప్పాను కదా, గరుడవేగా వారు కేవలం కేజీకి 500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే www.garudavega.com సైట్కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగా. గరుడవేగా. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలకు సృజన స్వరం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నారు లేఖిని సృష్టికర్త వివెన్ గారు. మీరు లేఖిని సృజించారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే బ్లాగులు అభివృద్ధి చెందుతున్న సమయం లోపల లేఖిని రావటము ఎంతోమందికి వరంలాగా పరిణమించింది. ఆ తర్వాత మీరు ఆ లేఖిని ప్రచారం కానీ, ఇంటర్నెట్లో తెలుగు వాడకం గురించి మీరు చేసిన కృషి కానీ వివరిస్తారా? తర్వాత ఈ తెలుగు బ్లాగ్ గ్రూప్ తరఫున కానీ మేము హైదరాబాద్లో ప్రతి నెల కలుస్తూ ఉండేవాళ్ళం. కృష్ణకాంత్ పార్క్ కానీ, తర్వాత నక్లెస్ రోడ్ కానీ, ఇలా తర్వాత కృష్ణకాంత్ పార్క్ వచ్చాయి. కానీ మొదట్లో నక్లెస్ రోడ్ అయితే ఈ ప్రతి నెల కలిసేటప్పుడు చాలామంది కలిసి సహజంగానే అనేక రకమైన ఆలోచనలు వస్తాయి. అందరిలోనూ ఏదో ఒక తప్పన ఉండేది, ఏదో ఒకటి చేయాలి. అందరూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు. తెలుగు మనం రాస్తే సరిపోదు, మనం రాస్తున్నాం, మనం చదువుతున్నాం, మనం ఆనందిస్తున్నాం. మహా అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూసుకున్న తెలుగు బ్లాగులు చదివేవాళ్ళు ఒక 10,000 మంది ఉంటారేమో. కానీ ఈ లక్షలాది తెలుగు మంది కూడా ఈ సంతోషం, ఈ ఆనందం ఎలా తెలుగులో రాసుకునే ఆనందం, తెలుగులో చదివే ఆనందం ఎలా పంచాలి ఏంటి అయితే ఏదో ఒకటి చేద్దామని అందరికీ ఉండేది. ఈ తెలుగు అభివృద్ధికి లేకపోతే తెలుగు బ్లాగర్ల ప్రపంచ వేదిక ఇలా అనుకుని మొత్తం మీద ఏదైతే ఈ తెలుగు అనే ఒక సంస్థను అయితే ప్రారంభించాం. ఈ తెలుగు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కంప్యూటర్లు, మొబైళ్ళు ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిలోనూ తెలుగు అనేది దాని లక్ష్యం. సో ఈ తెలుగు తరఫున అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాం, పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్ తీసుకున్నాం. మేము చేస్తుంది ఇది, ఎందుకు చేస్తున్నాం, తెలుగు వారందరికీ తెలుగులో టైప్ చేసుకోగలిగి, తెలుగులో ఇప్పటికే నెట్లో జాలంలో ఇన్ని రకాల బ్లాగులు ఉన్నాయి, ఇంత సమాచారం ఉంది, దీన్ని మేము ఇక్కడ పుస్తక ప్రదర్శనకు వచ్చే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం అంటే వాళ్ళు ఉచితంగానే ఒక స్టాల్ ఇచ్చారు.
సో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆ విధంగా ఆ స్టాల్లో కంప్యూటర్లు అది తెచ్చుకుని వచ్చిన వాళ్ళందరికీ ఎలా టైప్ చేయొచ్చు ఇవన్నీ వివరిస్తున్నాం. చాలామంది వచ్చి అప్పుడే మొదటిసారి తెలుగులో టైప్ చేయడం నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే కరపత్రాలు ప్రచురించాము. మీ కంప్యూటర్కి తెలుగు నేర్పడం ఎలా అనే ఒక చిన్న పుస్తకం వేసాము. తర్వాత రచయితలకి, జర్నలిస్టులకి వర్క్షాపులు నిర్వహించాం తెలుగులో టైప్ చేయడం గురించి. తెలుగులో వికీపీడియా ఉందన్న విషయం, దాంట్లో ఎలా రాయాలన్న విషయం, తెలుగులో బ్లాగ్ ఎవరికి వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఎలా రాయాలి, ఇవన్నీ విషయాలతోటి వర్క్షాపులు ఇవన్నీ నిర్వహించాం. సో అది స్థూలంగా లేఖిని కూడలి, తర్వాత దాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి తెలుగు అన్నదాన్ని అవి చేసాం. అదే క్రమంలో కంప్యూటర్లో తెలుగు అంటే కేవలం మనం తెలుగులో మెయిల్స్ పంపించుకోవడం, బ్లాగులు రాసుకోవడం ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని, అసలు కంప్యూటర్లే తెలుగులో ఎందుకు ఉండకూడదు అని తెలుగు స్థానికీకరణ అంటాం, దాని లోకలైజేషన్. అంటే కంప్యూటర్లో లభించే అన్ని ఉపకరణాలు ఇవి తెలుగులో కూడా ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కూడా తెలుగులో. అందుకని ఎక్కడైతే వ్యక్తులుగా మేము తోడ్పడడానికి వీలుందో, ఉదాహరణకి ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు చాలా వాటిని తెలుగులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే సో ఉదాహరణకి ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్, లినక్స్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓపెన్ ఆఫీస్ అని ఉండేది, అది తర్వాత లీబ్రే ఆఫీస్ అనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కి ప్రత్యామ్నాయంగా ఉచిత స్వేచ్ఛ సాఫ్ట్వేర్ అది. సో దాన్ని తెలుగులోకి తీసుకురావడం, వర్డ్ ప్రెస్ అనే బ్లాగింగ్ ప్లాట్ఫామ్ దాన్ని తెలుగులోకి తీసుకురావడం. అప్పట్లో గూగుల్ వాడు మీ భాషలో గూగుల్ అని ఔత్సాహికుల్ని వాళ్ళ భాషలోకి అనువదించుకోమనేవాడు గూగుల్ వాడి ఉత్పత్తుల్ని. అప్పట్లో గూగుల్ సెర్చ్, గూగుల్ గ్రూప్స్ వీటిని తెలుగులోకి తీసుకురావడానికి. సో ఇలా ఈ విధమైన కార్యక్రమాలన్నీ కూడా చేసేవాళ్ళం. అండ్ మీ అనుభవాలు ఏంటి? ఆ సమయంలో మీకు బోర్డని ఫ్రెండ్షిప్స్ ఏర్పడి ఉండదు, బోర్డంత మంది ఫ్రెండ్స్, మీకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉండదు. అటువంటి కొందరి గురించి కొన్ని వివరాలు అంటే ఇప్పుడు లేఖిని కానీ, కూడలి కానీ, లేకపోతే మిగతా రకమైన తెలుగు కంప్యూటర్లు వీటి తెలుగు కోసం నా వర్క్లో కానీ చాలా మంది పరిచయం అయ్యారు. చాలా పరిచయాలు గుర్తుండిపోదగ్గవి. ఇప్పటికి కూడా కొంతమందితో ఇంకా చాలా అలాంటి ఔత్సాహిక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు లేఖినికి ముందు నేను ఎవరికి తెలియదు. లేఖిని, బ్లాగులు వీటి కూడలి వీటి తర్వాత నేను వేరు. కనీసం 1000 మంది నేను వీవెనంటే గుర్తుపడతారు. అటువంటి ప్రత్యేకతని ఇవి నాకు తీసుకొచ్చినాయి. బ్లాగులు అనగానే చావా కిరణ్ అనగానే ఒక అధ్యాయం పూర్తయింది అనుకుంటూ రాసేవాడు. సో అలాగే మీకు ఎటువంటి బ్లాగులు నచ్చేవి? మీరు కూడా చదువుతూ ఉండేవారు కదా బ్లాగ్స్, కొన్ని మరపురాని బ్లాగ్స్. బ్లాగులో బోర్డని కొట్లాటలు జరిగేవి, యుద్ధాలు జరిగేవి. మీకు ఏమనిపించేది ఇవన్నీ చూస్తుంటే? ఇప్పుడు ఇవన్నీ మీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేవి. అది నాకు వ్యక్తిగతంగా చదువరి అనే ఒక బ్లాగ్ ఉండేది, వర్తమాన రాజకీయ అంశాలపై. అది చాలా బాగుండేది. అలాగే శోధన సుధాకర్ అని రాస్తూ ఉండేవాడు, శోధన పేరుతో సుధాకర్. ఆయన చురకలు అవి బాగానే వేసేవాడు. తర్వాత హాస్యంగా ఉండేవి నాకు చాలా నచ్చేవి. నేను ఎక్కువగా సాహిత్యం జోలికి ఎక్కువగా వెళ్ళలేదు, కానీ హాస్యం, సమకాలీన అంశాలపై వచ్చే బ్లాగులు నేను ఎక్కువగా చదివేవాడిని. అవన్నీ చాలా నచ్చేవి నాకు. ఫేస్బుక్ అనేది మనకి తెలుగు వాళ్ళందరికీ మళ్ళీ ఒక వేదికలాగా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ఫేస్బుక్ రావడం వల్ల బ్లాగులు ఎందుకని ఎఫెక్ట్ అయ్యాయి, ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యాయి అనుకుంటున్నారు మీరు? అండ్ మీరు వ్యక్తిగతంగా ఫేస్బుక్లో అంత యాక్టివ్గా లేరు, ఒక విముఖత ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కారణం కూడా చెప్తారా? అంటే ఇప్పుడు బ్లాగులు ఒక స్థాయిలో చాలా యాక్టివ్గా ఉండి ఈ కొట్టుకునే స్థాయి వరకు ప్రతి వ్యాఖ్యలతో, వాదన ప్రతివాదనలతో చాలా వరకు వెళ్ళిపోయినాయి. అంటే బయట ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వాదనలు ఇవి సాధారణంగానే ఏ ప్రక్రియలో కన్నా వచ్చేస్తాయి. సో ఆ విధంగానే బ్లాగుల్లో కూడా వచ్చేసినాయి. ఆ సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉండేది. ఫేస్బుక్ బాగా తెలుగు వాళ్ళలో బాగా ఇదవ్వడం అనేది ఒక రకమైన విరామము అనుకోవచ్చు. అంటే జనాలకి బ్లాగుల నుంచి ఇంకొక విడిది లేకపోతే ఒక ఆట విడుపులా కావాల్సి వచ్చింది ఏదో ఒకటి. సో ఆ ప్రక్రియలో ఫేస్బుక్ కొంతమంది వెళ్ళారు. మామూలుగానే ఫేస్బుక్ లో చాలా మంది యాక్టివ్గా ఉన్నా అప్పుడు బ్లాగుల్లో రాయటం తగ్గించి ఫేస్బుక్ లో రాయటం పెంచారు. సో అది సహజమైన అప్పుడు అంటే సోషల్ నెట్వర్కింగ్ విప్లవం లేకపోతే దాని ఉద్ధృతిలో ఈ బ్లాగుల ప్రభావం తగ్గింది. సాధారణంగా అందరూ ఫేస్బుక్లోనే రాయటం మొదలు పెట్టారు. ఫేస్బుక్లోనే నా రచనలు ఎక్కువ మంది చూస్తున్నారు, బ్లాగులో రాస్తే ఎవరు చూస్తారు, ఇటువంటి ఉండొచ్చు ఇటువంటి వాదనలు. కాకపోతే ఫేస్బుక్ని వాడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇంకొన్ని పారామీటర్స్ కూడా చూడాలి మనం. మీ బ్లాగులో అయితే దాదాపుగా దాని నియంత్రణ
అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఫేస్బుక్లో దాని నియంత్రణ అంతా ఫేస్బుక్ దగ్గర ఉంటుంది. ఏ కారణం చేతైనా మీ అకౌంట్ని వాళ్ళు తీసేయచ్చు. తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఫేస్బుక్కి బాగా మార్కెట్ నియంత్రణ లేకపోతే వచ్చిన తర్వాత మీ టపా లేకపోతే మీ ఫేస్బుక్లో రాసిన మీ రచన మిగతా వాళ్ళకి వెళ్ళాలంటే మీరు ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సి ఇది కూడా రావచ్చు. అది ఇప్పటికే ఈ వ్యాపార సంస్థలు నిర్వహించే పేజీలకి టెక్నిక్ని ఫేస్బుక్ ఇప్పటికే అమలు చేస్తుంది. సో ఏదైనా ఒక వ్యాపార సంస్థ ఫేస్బుక్లో ఒక పేజీ ఓపెన్ చేసి దాంట్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది అందరికీ ఉచితంగానే వెళ్ళిపోయేది. దానికి ఆ పేజీకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ఈ పేజీలో వచ్చిన పోస్టులన్నీ కనిపించేవి. అప్పుడు కంపెనీలు దాని వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవడం, కంపెనీలు ప్రకటనలే కదా, వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన ఇవి ఆ పేజీల్లో రాసేవి. తర్వాత ఫేస్బుక్ వాడు నీ పేజీలో తప్ప ఇంతమంది జనాలకు చూపించాలంటే నువ్వు ఇంత పైసలు కట్టాలి, అప్పుడే నీ పోస్ట్ని వీళ్ళకి కనిపిస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు కూడా నా పోస్ట్ కనిపించదు. ఉదాహరణకి నేను పుస్తక పరిచయం అని ఒక పేజీ ఉంది, ఆ పేజీలో పోస్ట్ పెట్టగానే 5,000 దాకా నాకు వ్యూవర్స్ అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మెసేజ్ వస్తుంటుంది 1,400 మంది లైక్స్ రావాలంటే 160 రూపాయలు కట్టండి అని. ఇది అలాంటిదేనా? అలాంటిదే. ఇప్పుడు రేపొద్దున్న వాడు ఆ నల్లాన్ని ఇంకొంచెం టైట్ చేస్తాడు, మీకు అప్పుడు ఆ నీళ్లు రావు. మనం డబ్బులు కడితే కానీ వ్యూవర్స్ రాని పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే అక్కడ ఫేస్బుక్ కూడా బతకాలి కదా, వాడికి కూడా డబ్బులు రావాలి. వాడు పెట్టడం మొదలు పెట్టినప్పుడు అది ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక అభ్యంతరం. రెండో అభ్యంతరం ఏంటంటే ఈ ఫేస్బుక్లో మనం పెట్టే మన సమాచారం కానీ మనకి తెలియకుండా ఇచ్చే మన సమాచారం, అంటే ఈరోజు మనం ఎక్కడున్నాం, మన ఇష్టాలేంటి, మన మిత్రులు ఎవరు, ఇవన్నిటిని డేటాని వాడు క్రోడీకరించి వాటి నుంచి ఏదో ఒక ఇంటెలిజెన్స్ బిల్డ్ చేసి దాన్ని వ్యాపార సంస్థలకి వ్యాపార ప్రకటనలు ఇచ్చే వాళ్ళకి అమ్ముకుంటాడు. దాని నుంచి వాడికి డబ్బు వస్తుంది. రేపొద్దని ఫేస్బుక్ ప్రభావం తగ్గడం మొదలుపెట్టినా, లేకపోతే వాడికి నాకు ఇంకా ఎక్కువ లాభాలు కావాలి అనుకోవడం మొదలుపెట్టినా, మనకి వచ్చే వీక్షకుల కుళాయిల్ని వాడు కట్టేస్తాడు. దాన్ని వదలాలంటే ఎంతో కొంత డబ్బు మనం వదలాల్సి ఉంటుంది. సో అది బ్లాగులంత స్వేచ్ఛ మాధ్యమం కాదు. ఫేస్బుక్లో అయితే మీకు ఆల్రెడీ వందలాది మిత్రులు, వేలాది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ప్రస్తుతం. రేపొద్దున అది వెళ్తుందో లేదో తెలియదు. బ్లాగులు అయితే మనం ఈరోజు బ్లాగర్లో కాకపోతే వర్డ్ ప్రెస్లో కాకపోతే మన స్వంత సైట్లో. తర్వాత రెండోది కొంచెం సాంకేతికం. ఫేస్బుక్లో మీరు రాశారు, ఆ రచనని ఎలా వెతికి పట్టుకోవాలి, కేవలం మీ ఫేస్బుక్ పేజీని అనుసరించే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు మిగతా వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. మీరు రాసి 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, ఆ అంశం మీద ఇప్పుడు ఎవరో వెతుకుతున్నారు, వాళ్ళకి దొరికేది ఎలా? ఎందుకంటే ఫేస్బుక్లో రాసినవి గూగుల్ సెర్చ్లో కానీ మిగతా సెర్చ్లో కానీ రావు. ఫేస్బుక్తో గూగుల్ ఏదైనా అగ్రిమెంట్లోకి వెళ్ళి కొంతవరకు ఏదైనా అది మేనేజ్ చేసి కొన్ని వస్తున్నాయి. కానీ భవిష్యత్తులో అదే పొజిషన్ ఉంటుంది, అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని మనం చెప్పలేము. అదే బ్లాగులు లేకపోతే మీ సొంత వెబ్సైట్లో అయితే అవి ఉన్నంతకాలం ఆ రిజల్ట్స్ గూగుల్లో ఎవరైనా వెతికి పట్టుకోవచ్చు. అది ఫేస్బుక్కి బ్లాగులు లేకపోతే మిగతా వాటికి ఉన్న ప్రధానమైన తేడా. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో పేజీ మూసేస్తే అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ మనకు సమాచారం దొరకదంట. అవును, మీరు పేజీ మూసివేయకపోయినా ఆ పేజీ ఉందన్న విషయం బయట వాడికి ఎలా తెలుస్తుంది? గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్లో వెతికి చూస్తేనే కదా. ఆ గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్లో మీ ఫేస్బుక్ పేజీలో రాసింది వస్తుందా? రాదు. సాధారణంగా అయితే ఫేస్బుక్లో పోస్ట్ చేసినవి గూగుల్లో రావు. సో అది కూడా రచయితలు కానీ మన ఫేస్బుక్ ద్వారా, కేవలం ఫేస్బుక్ ద్వారా మన రచనల్ని లేకపోతే మన అభిప్రాయాలని ఒక మాధ్యమంగా చూసేవాళ్ళు మిగతా వాటిని కూడా చూడాలి. కానీ ఈ ఫేస్బుక్లు కానీ బ్లాగులు కానీ రావటం వల్ల తెలుగు భాష అభివృద్ధి చెందుతుందంటారా? అది నిజమే. అంటే నేను గమనించినంతలో ఫేస్బుక్ వల్ల కానీ బ్లాగుల వల్ల కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాట్సాప్ వీటిల్లో మొదటిసారి తెలుగులో రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు భాష లేకపోతే వీటి గురించి ఆలోచించకంటే ఎంతమంది తెలుగు చదువుతున్నారు, ఎంతమంది తెలుగు కొత్తగా రాస్తున్నారు అనే విషయం మనం అనుకుంటే చాలామంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంటే కేవలం సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమై పోతే ఇంతమంది జనాల నుంచి ఇన్ని రచనలు రావు, ఇంత సృజనాత్మకత ఉండదు. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే బ్లాగులు, ఫేస్బుక్ లేకపోతే ఈ ట్విట్టర్ వంటి మాధ్యమాలు క్రియేటివిటీని వెలికి తీసే ఒక మార్గాలు. మీరు కొన్ని రోజులు కంప్యూటర్ ఎరా ఆ పత్రికలో మీరు ఎందుకని మీరు అసలు ఇప్పుడు మీ టెక్నికల్ నాలెడ్జ్ని రాత రూపంలో అందరికీ అందించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒకటి, నాకు వీవెనెడ్ టెక్నిక్లు అనే ఒక బ్లాగ్ ఉంది, దాంట్లో నేను సాధ్యమైనంత వరకు రాస్తూనే ఉంటాను. అలానే నా ట్విట్టర్ వీటిల్లో కూడా ఈ సాంకేతిక అంశాల గురించి లేకపోతే తెలుగు
సాంకేతికం ఈ రెండింటి మధ్యని ఎలా లంకె వేయాలి, వీటి గురించి నేను రాస్తూనే ఉంటాను. అంటే అప్పట్లో ఈ తెలుగు సంస్థలో బాగా పనిచేసినప్పుడు వీటి గురించి ఈనాడు పత్రిక కానీ, వార్తాపత్రిక కానీ, ఆంధ్రభూమి కానీ వీటిల్లో వ్యాసాలు వచ్చేలా చేసాం. కంప్యూటర్ విజ్ఞానం వంటి పత్రికలు మాకు తోడ్పాటును అందించాయి. వాళ్ళు కూడా కొన్ని సాంకేతిక వ్యాసాలు తెలుగు గురించి వాళ్ళు వేశారు. ప్రధానంగా పత్రికల్లో టెక్నికల్ అంశాలు రాయటం కొంతవరకు సాధ్యం. ఇప్పుడు ఉదాహరణకి కోడ్ రూపంలో ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నా, పెద్ద పెద్ద స్క్రీన్ షాట్లు, డీటెయిల్డ్ ప్రొసీజర్స్ ఇవ్వాలన్నా సాంప్రదాయ మాధ్యమాల్లో ఉండే తల పరిమితుల వల్ల ఇది అంత ఈజీ కాకపోవచ్చు. అదే బ్లాగులు, ఫేస్బుక్లు వీటిల్లో అయితే మనం ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు. కాబట్టి ఆ మాధ్యమాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ఇల్లిటరేట్గా నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం మిమ్మల్ని అడుగుతాను, ఈ యూనికోడ్ అంటే ఏంటి? ఎందుకంటే అందరు యూనికోడ్లో రాయండి, యూనికోడ్ అంటుంటారు. అదేంటో అర్థం కాదు. యూనికోడ్ అని నేను వాడతాను, కానీ అసలు ఏమిటి అని అంటే ఇంత ఎవరికి అర్థమవుతుందో లేదో తెలియదు నేను చెప్పే వివరణ, కానీ చూద్దాం. ఇప్పుడు మనం కంప్యూటర్లో 0, 1 అనే అర్థం చేసుకుంటే అని మనకు తెలుసు కదా, డిజిటల్ 0101001. ఇప్పుడు మనం ఏ అనే మీటర్ని కొడితే, ఇంగ్లీష్ అక్షరం ఏ తీసుకుందాం, ఇంగ్లీష్ అక్షరం ఏ మీటర్ని కొడితే అది స్క్రీన్ మీద ఏ అని మనకు కనిపిస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఏ మీటర్కి తగ్గట్టు ఒక 1001 అని ఒక 8 బిట్లు ఈ ఏ అక్షరానికి కేటాయించి ఉంటాయి. అలానే బి అక్షరానికి ఇంకో 8 బిట్లు కేటాయించు. సో మనం ఏ టైప్ చేయగానే ఈ మీటర్ నుంచి కంప్యూటర్కి ఆ 8 బిట్లు సంకేతం వెళ్తుంది. సో ఆ 8 బిట్లు అంటే 100001 అన్నది ఏ అని అనుకోవాలని ఎక్కడో ఒకళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. సో దానికి యాస్కీ అనే ఒక స్టాండర్డ్ ఉంది, అమెరికన్ స్టాండర్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఈ యాస్కీ ఏం చేస్తుందంటే ప్రతి అక్షరానికి ఈ 8 బిట్ల సంకేతం ఏంటి అనేది సో ఈ ఏబిసిడీలు, పెద్దబడి ఏబిసిడీలు, ఈ విరామ చిహ్నం, ఇలాంటి ప్రత్యేక అక్షరాలు, డిజిట్లు, ఇవన్నిటికీ తగిన సంకేతాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంగ్లీష్ భాష వరకు మాత్రమే కంప్యూటర్లో సంభాషణ కుదురుతుంది. మిగతా భాషలకి కావాలనేసరికి మనం 8 సంకేతాలు సరిపోకపోవచ్చు. అంటే 8 బిట్లు సంకేతం, ఒక్కొక్క బిట్లోనూ మనకి 0 కానీ 1 కానీ ఉండొచ్చు. ఆ విధంగా చూస్తే 2 to the power of 8 256 అక్షరాలు మాత్రమే సాధ్యం. ఈ 256 అక్షరాల్లో 128 అక్షరాల వరకు చిన్నబడి ఇంగ్లీష్ అక్షరాలు, పెద్దబడి ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు, మిగతా గుర్తులు, కంప్యూటర్ కావాల్సిన సంకేతాలు అయిపోయినాయి. మిగతా 128 సాధ్యమయ్యే అక్షరాలలో గ్రీకు వాళ్ళు గ్రీకు, లాటిన్ వాళ్ళు లాటిన్, మిగతా భాషల వాళ్ళు మిగతా భాషలో ఏర్పరచుకున్నారు. దానివల్ల ఏమైందంటే 2 కంప్యూటర్లలో మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, 2 కంప్యూటర్ల మధ్యలో సంభాషణ జరగాల్సి వచ్చినప్పుడు ఒక కంప్యూటర్ ఏమో గ్రీక్ కావాల్సింది పంపిస్తే అవతల కంప్యూటర్ లాటిన్కి అర్థమయ్యే పరిస్థితి ఉండేది. సో ఈ రెండిట్ల మధ్యలో ఇన్ఫర్మేషన్ లాస్, లేకపోతే వీళ్ళు పంపించింది అటు అర్థమైపోవడం, ఇలాంటివి జరిగేవి. ఇలా కాకుండా మనకి ఒకే సంకేత లిపి ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎవడు కంప్యూటర్ తయారు చేసినా ఏ కంప్యూటర్లో అయినా ఏ అంటే 10001, అలాగే వేరే భాషలో వస్తే ఇప్పుడు చైనీస్ భాషలో ఈ అక్షరానికి ఒక సంకేతం, వేరే తెలుగు భాషలో కాకి ఒక సంకేతం. ఇది ఎక్కడికి వెళ్ళినా ఒక స్టాండర్డ్గా ఉండాలి. లేకపోతే కంప్యూటర్ల మధ్యలో ఈ సమాచారం బట్వాడే జరిగినప్పుడు అర్థం కాదు. డబ్బాలు రాకపోవడం కాదు, శుభ్రం అర్థం కాక వేరే భాషలో చూపించేస్తుంది. గ్రీక్ అక్షరాలు, లాటిన్ అక్షరాలు గాను చూపించే అవకాశం. ఈ రకమైన ఇబ్బందులన్నిటినీ పరిష్కారం కనుక్కోవడానికి ప్రముఖ కంపెనీలన్నీ కలిసి, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఇలాంటి కంపెనీలన్నీ కలిసి, మిగతా అమెరికన్ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఇలాంటివన్నీ కలిపి యూనికోడ్ కన్సార్టియం అని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. యూనికోడ్ అంటే ఒకటే సంకేతం, యూనికోడ్, 1 కోడ్. అంటే ప్రపంచంలో ఉన్న ఏ లిపిలో అయినా కానీ ఏదైనా ఒక అక్షరం ఉంటే, ఒక గుర్తు ఉంటే, ఒక సంజ్ఞ ఉంటే దానికి ఒక సంకేతం మనం కేటాయిద్దాం. ఈ కంప్యూటర్లు కానీ కంప్యూటర్ రూపంలో ఉన్న మిగతా ఏ పరికరాలు కూడా ఆ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. సో అదే యూనికోడ్. ఇప్పుడు సరే, మీ ఇంకా ప్రాబ్లం అర్థం అవడానికి మీరు అను ఫాంట్స్లో ఒక టైప్ చేశారనుకుందాం, అది వేరే కంప్యూటర్లో మీరు ఓపెన్ చేస్తే అది మీకు తెలుగులో కనిపించకపోవచ్చు. డబ్బాలు కానీ పిచ్చి అక్షరాలు కానీ వస్తాయి. ఎందుకంటే ఆ రెండో కంప్యూటర్లో కూడా ఈ అను ఫాంట్స్ బేసిక్గా ఏం చేస్తాయి అంటే తెలుగులో ఆ అనే అక్షరానికి ఇది సంకేతం అన్న ఆ సమాచారాన్ని అది కలిగి ఉంటుంది. సో ఈ రెండో కంప్యూటర్లో కూడా ఆ సాఫ్ట్వేర్ ఉంటే తప్ప మీరు తెలుగులో చూడలేరు. సో ఈ యూనికోడ్ అనేది ఆ సమస్యను పరిష్కరిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు
ముందే ఒక స్టాండర్డ్గా మనం అనుకుందాం. అన్ని కంపెనీలు దగ్గరికి వచ్చి ఈ కంప్యూటర్ రంగంలో కంప్యూటర్ ట్రాన్స్మిషన్ వీటిల్లో పనిచేసే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ భాషలో ఈ అక్షరానికి లేకపోతే ఈ గుర్తుకి ఇది సంకేతం అని అనుకున్నారు. తర్వాత సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు కానీ, ఈ టైపింగ్ ఉపకరణాలు తయారు చేసేవాళ్ళు కానీ, ఈ ఫాంట్స్ తయారు చేసేవాళ్ళు కానీ ఆ సంకేతాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. యూనికోడ్ తీర్చే ప్రధానమైన సమస్య అది. ఎక్కడ ఈ అపోహకులకి తావు లేకుండా ఈ సంకేతానికి ఇది అక్షరం అని చెప్పడం యూనికోడ్ ప్రమాణం యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకనే లేఖిని ఇప్పుడు ఏ కంప్యూటర్లోనే వస్తుంది. అవును, నేను తెలుగులో లేఖిన్లో టైప్ చేస్తే ఎవరైనా తెలుగులో ఉంటుంది. అవును, అదే వేరే దానిలో చేస్తే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ లేకపోతే చూసుకోగలరు. ఇప్పుడు మొబైల్ వంటి చిన్న చిన్న పరికరాల్లో మనం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లని పెట్టలేము. ఇప్పుడు అలానే రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అను కానీ శ్రీలిపి లాంటి ఫాంట్స్ అవి నాన్ యూనికోడ్ ఫాంట్స్ కాబట్టి వాటిని మనం వెంటనే తీసుకెళ్ళి మ్యాకింటోష్ కంప్యూటర్లోనో లినక్స్ కంప్యూటర్లోనో ఒకవేళ ఏదైనా పద్ధతుల ద్వారా వాడుకోగలిగిన మొబైల్స్లో పరిస్థితి ఏంటి? మొబైల్స్లో వాడుకోలేము దాన్ని. రేపొద్దున మన ఫ్రిడ్జ్లోను, మన టీవీలోను, మన కారుల్లోనూ మనం ఊహించదగ్గ ప్రతి పరికరంలోనూ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయగలుగుతాయి, డిస్ప్లే చేయగలుగుతాయి. వీటన్నిటిలోనూ తెలుగు కనిపించాలంటే ప్రస్తుతానికి యూనికోడ్ అనేది ఒక మార్గం. ఇక్కడ మనం ఒక చిన్న విరామం తీసుకుని ఈ విరామం తర్వాత బ్లాగుల్లోనూ ఇంటర్నెట్లోనూ పత్రికల గురించి మాట్లాడుకుందాం. మీకు వివాహం కాలేదని చింతిస్తున్నారా? ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగం దొరకటం లేదా? మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే ఏకైక మార్గం ఆస్ట్రాలజీ ఫర్ యూ. ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ కేవీఎన్ ప్రసాద్ గారు సైంటిఫిక్ మెథడాలజీతో మీ జాతకాన్ని పరిశీలించి పరిష్కార మార్గాలను చూపగలరు. ఆస్ట్రాలజీ ఫర్ యూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 10:30 నుండి 11:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. డోంట్ మిస్ ఇట్. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలకు సృజన స్వరం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నారు వివిఎన్ గారు. వివిఎన్ గారు, కంప్యూటర్లు వచ్చేసాయి, కంప్యూటర్లో నెట్ వచ్చింది, నెట్లో తెలుగు బ్లాగులు వచ్చాయి, తర్వాత తెలుగు టైపింగ్ వచ్చింది, ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది, తర్వాత నెట్ పత్రికలు వస్తున్నాయి. బ్లాగులు వచ్చినప్పటి నుంచి నెట్ పత్రికలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రాణహిత, తర్వాత కౌముది అనే పత్రిక దాదాపుగా కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. రకరకాల పత్రికలు ఉన్నాయి. సో ఈ నెట్ రావటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తెలుగు పత్రికలకి మామూలు మీడియాకు ఒక ఆల్టర్నేట్ మీడియా మనకి ఏర్పడింది. సో ఈ సమయం లోపల అనేక పత్రికలు వస్తున్నాయి, పోతున్నాయి, కొన్ని స్టాండర్డ్గా నిలబడుతున్నాయి, కొన్ని నిలబడటం లేదు. ఏ రకంగా మనం నెట్ పత్రికల్ని ఒక టెక్నికల్గా నిలబడేట్టు చేయొచ్చు అండ్ ఏ రకంగా పాఠకులకి మనము ఇంకా ఈ నెట్ని చేరువ చేయొచ్చు. ఈ ఫలితంగా తెలుగు భాషని భవిష్యత్ ఏమిటి అసలు? ఈ నెట్లు బ్లాగులు రావడంతో ఇంగ్లీషు తెలుగు కలిసిపోయి రాయడం, లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేయడం అవుతున్నప్పుడు ఒక స్టాండర్డైజ్ తెలుగు భాష మనం ఏర్పాటు చేసే వీలుంటుందంటారా? ముందు ఈ అసలు బ్లాగులు, పత్రికలు, ఫేస్బుక్ వీటిని చూద్దాం. ఇప్పుడు ఫేస్బుక్లో రకరకాల ఒక పేజీ క్రియేట్ చేసుకుని అది ఒక ఫార్మల్గా లేకపోతే ఒక పత్రికలానే ఫేస్బుక్లోనూ నడపచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ డొమైన్ తీసుకుని దాంట్లోనూ మనం మ్యాగజైన్ రూపంలోనే కంటెంట్ చేస్తూ నడపచ్చు. ఒక మ్యాగజైన్ రన్ చేయడానికి ఇప్పుడు ఈ సాంప్రదాయబద్ధంగా చూస్తే దాని విలువలు, విధానం, దాని ఎడిటోరియల్ పాలసీ ఇవి ప్రధానం. తర్వాత వచ్చేసి అది పత్రికగా ఎటువంటి జనానికి వెళ్తుంది, ఏ రూపంలో వెళ్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ ఆన్లైన్లో వచ్చేసరికి కొంత సౌలభ్యం. మీరు వారం పత్రికలు నడపచ్చు, నెలవారీ పత్రికలు నడపచ్చు, రోజువారీ పత్రికలు నడపచ్చు, ప్రతి నిమిషంకి ఒకసారి అప్డేట్ అయ్యే పత్రికలు కూడా నడపచ్చు. సో అది సౌలభ్యం. ఇక చదివే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళ అభిరుచులు ఏమిటి, వాళ్ళ పరిమితులు ఏమిటి, ఇప్పుడంటే మొబైల్ ఫోన్లో కూడా చూడొచ్చు. అటువంటి దాన్ని మనం ఆశిస్తున్నామా, లేకపోతే వద్దు వారానికి ఒకసారి, అంటే మన చదువరి ఏ రూపంలో ఆలోచిస్తున్నాం మన చదువును? ఆయన ఆదివారం ఖాళీ ఉండి ఇంట్లో కూర్చొని చదువుకునే చదువురా, లేకపోతే బిజీగా ప్రయాణాలు, ఆఫీసులకు వెళ్తూ వీలున్నప్పుడు మొబైల్లో తీసి చదువుకునే చదువురా? ఇలా ఒక పత్రికను నడపాలంటే ఇవన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాంకేతిక పరంగా చూస్తే పెద్ద
అడ్డంకులు, అవరోధాలు సాంకేతిక రూపంలో ఉన్నా అది వీలు ఈ సాంకేతిక రూపంలోనూ ప్లస్ జాల రూపంలోనూ ఉండే ఆ సౌలభ్యాన్ని దాన్ని వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన పత్రికలు, ముఖ్యంగా రచయితలు కూడా. అలానే ఈ పత్రిక రూపంలోనే కాకుండా రచయితలను తమ స్వంత వెబ్సైట్ లేకపోతే ఫేస్బుక్ ఖాతాలని తమ పత్రికలుగా భావించి వాటిలో కూడా కృషి చేయొచ్చు. మీ తర్వాత ప్రశ్న ఇప్పుడు నాకు మీతో మాట్లాడుతున్న ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి బ్లాగుల్లో పొద్దు అని పత్రిక ఉండేది, పొద్దు పత్రిక ఆగిపోయింది. అయినా సరే ఇప్పటికీ దానిలో కంటెంట్ మనం చూడగలుగుతున్నాం. అదే సారంగా అని ఒక వెబ్ పత్రిక ఉంది, ఈ మధ్యనే మూతపడింది. సారంగా కొన్ని నెలల తర్వాత మీకు ఈ కంటెంట్ దొరకదు అని చెప్తున్నారు. ఈ తేడా ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు ఇక్కడ పొద్దు వాళ్ళు కొత్త వ్యాసాల ప్రచురణ ఆపేసినా దాని నిర్వహణ మాత్రం కొనసాగిస్తున్నారు. సో సైట్ అలానే ఉంది. సో మనం వెళ్ళి డబ్బులు ఇవ్వటం అవును మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్న విషయం మనం ఇంకా చూడొచ్చు. ఇప్పుడు ఆ ఆర్థిక భారం భరించలేకపోతే మనం లేకపోతే ఈ నిర్వహణ ఇవన్నీ ఎందుకు అనుకుంటే దాన్ని మూసివేయచ్చు ఎప్పుడైనా ఏ క్షణమైనా. కానీ మనం ఈ ఫేస్బుక్లు, ఈ బ్లాగులు వీటికి అతీతంగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఒక కథ లేకపోతే ఒక రచన ప్రచురణమైంది, దాన్ని భద్రపరచడం ఎలా అంటే, ఇప్పుడు ఈ తరం కోసం ఇప్పుడు ఈ వారం పత్రిక వచ్చింది, మనం చదివేసాం, అయిపోయింది. కానీ ఇదే పత్రికని ముందు తరాల వాళ్ళకి అందుబాటులో ఎలా ఉంచగలం? ఉదాహరణకి మనకి లైబ్రరీలు కానీ ఈ కథానిలయం వంటి ఈ ఆర్కైవింగ్ చేసే వాళ్ళ ప్రయత్నాల వల్ల కానీ మనకి ఎప్పటివో పత్రికలు కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు అయితే మనం ఈ వెబ్లో, ఇంటర్నెట్లో పోస్ట్ చేసే దాని పరిస్థితి ఏంటి? మనం ఒక కథను కానీ, ఒక వ్యాసాన్ని కానీ, ఒక బ్లాగ్లో కానీ, మన ఫేస్బుక్లో కానీ రాసాం, అది భవిష్యత్ తరాలకి ఎలా అందుబాటులో ఉంటుంది? ఏ వెబ్సైటు కలకాలం ఉండదు. రేపొద్దునే ఫేస్బుక్ కూడా మూతపడవచ్చు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కంటెంట్ మిగతా మార్గాల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఉదాహరణకి గూగుల్ సెర్చ్ వంటి మార్గాల ద్వారా ప్రస్తుతం చేరుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి సందర్భాల్లో ఇది భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి ఏ విధంగా మనం అందుబాటులో ఉంచగలం? ఒక రచయితగా ఒక పుస్తకం వేస్తే ఈ కొన్ని కాపీలు లైబ్రరీలోనూ, కొన్ని కాపీలు ఇప్పుడు ఔత్సాహికుల దగ్గర సేకరించే వాళ్ళ దగ్గర, లేకపోతే కథానిలయం ఇలాంటి వాటి చోట్ల భవిష్యత్తులో ఎప్పటికైనా లభ్యమయ్యే అవకాశం ఉంది. అదే ఫేస్బుక్లో పెడితే, బ్లాగుల్లో పెడితే అది ఎంతకాలం భవిష్యత్తు వరకు ఉండగలదు? ఇప్పుడు పొద్దు కానీ వేరే పత్రిక కానీ వాళ్ళు నడిపినంతకాలం నడుపుతారు. వివిధ రకాల కారణాల వల్ల ఆగిపోవచ్చు. ఆర్థిక భారం కావచ్చు, నిర్వహణ భారం కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల పత్రిక అనేది ఆగిపోవచ్చు. ఆగిపోయినప్పుడు ఆ పత్రికలో ఉన్న విషయం దాని ఏమవుతుంది? దాని భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్నెట్లో archive.org అనే ఒక సైట్ ఉంది. మనం ఆ సైట్లో మన ఏదైనా ఒక సైట్ పేజీ ఇచ్చి దాన్ని స్టోర్ చేయమనొచ్చు. సో అది భవిష్యత్తులో కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. డబ్బులు కట్టకున్న సైట్ మూతపడిపోయినా అక్కడ అందుబాటులో ఉంటుంది. అది ఇంటర్నెట్ వే బ్యాక్ మెషిన్ అని archive.org. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పుస్తకాన్ని ఒక లైబ్రరీలో సేకరించి పెట్టామంటే అదే టైప్లో ఇంటర్నెట్లో ఉన్న వాటిని మనం ఏ విధంగా భవిష్యత్ తరాలకు భద్రపరచగలగం అన్నదానికి ఈ archive.org అనేది ఒక సమాధానం. అది మూతపడదు ఎప్పటికీ. అది కూడా మూతపడవచ్చు. ఎందుకంటే ఇది ప్రతిదీ డబ్బు నిర్వహణ వీటితో కూడుకున్నది కాబట్టి అది కూడా మూతపడదు. కాకపోతే దాన్ని నడిపేది ఒక లాభాపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. సో పౌరులుగా మన బాధ్యత ఏంటంటే అలాంటి సంస్థలను గుర్తించి వాటిని డొనేషన్ ఇవ్వడం, ఇలాంటి పద్ధతిలో మనం వాటికి తోడ్పడవచ్చు. అండ్ ఇంకా తెలుగు భాష భవిష్యత్, దాన్ని ఎలాగ ఇంకా 10 మందికి చేరువ చేయడం ఇంటర్నెట్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు నెట్ కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ ఇండియా ఇది వచ్చినప్పటి నుంచి పల్లెల్లోనూ గ్రామాల్లోనూ ప్రతి వాళ్ళు మొబైల్స్, ఈ నెట్స్ వాడటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలుగు భాషకి ఇది ఇప్పుడు ఏదైతే ఆల్టర్నేట్ మీడియా లాగా ఉంటుంది మెయిన్ మీడియాకి, భవిష్యత్తులో ఇదే మెయిన్ మీడియా కావచ్చు. అవును. సో ఎలాగ మన భాషా ప్రచారం చేయొచ్చు దీని ద్వారా? ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం అయితే సాంకేతిక రూపంలో అడ్డంకులు అయితే ఏమీ లేవు తెలుగుకి. చక్కగా మొబైల్లోనూ, మా ఊరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు మొబైల్లో వాట్సాప్లో వీటిలో తెలుగులోనే మాట్లాడేసుకుంటున్నారు, సంభాషణలు తెలుగులోనే జరిపేసుకుంటున్నారు. సో మన అవసరం లేకుండానే, పెద్ద సాంకేతికంగా వాళ్ళు కష్టపడలేకుండానే వాట్సాప్లో అది తెలుగు టైప్ చేసేయగలుగుతున్నారు ఈ రోజుల్లో. సో ఈ తెలుగు భాష గురించి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా ఆందోళన కలిగించే నిర్ణయాలు ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి.
అంటే తెలుగుని వాళ్ళంత వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళంత వాళ్ళు తమ తమ రోజువారీ కార్యకలాపాల్లో కానీ, మెసేజ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ తెలుగులో ఇప్పుడు టైప్ చేసేవాళ్ళు, తెలుగులో ముచ్చట్లాడుకునే వాళ్ళు వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా తెలుగులోనే రాస్తున్నారు. మారది ఏంటి అంటే ఈ ఇంగ్లీష్ మీడియం వస్తే, ఇంగ్లీష్లో వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంగ్లీష్లోనే చదువు బోధన మొత్తం జరగాలి, ఇలాంటివి కొన్ని. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్లో చదివితేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్న వాదనకి తిరుగులేదు. అది నిజం, మనం చూస్తున్నాం కూడా రోజువారీ. కానీ ఎవరు కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించట్లేదు. ఆ పరిస్థితిని రివర్స్ చేద్దామని ఆలోచించట్లేదు. ఉన్న ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప ప్రవాహానికి అడ్డుగా మనం ఒక వారధి నిర్మించుకోవచ్చు అని ఆలోచన ఎవరూ చేయట్లేదు. ఉదాహరణకి ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం అదేమీ తెలుగులో ఉండట్లేదు. పోనీ తెలుగులో కూడా అందుబాటులో ఉంచవచ్చు కదా, అలా అయినా తెలుగులో ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. వ్యాపార సంస్థలు వాటి ఉత్పత్తుల మీద పేర్లు, వాటిని ఉపయోగించే సూచనలు ఇవి తెలుగులో ఉండట్లేదు. అవి తెలుగులో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళకి కొన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. అవి ఏమీ ఆలోచించకుండా ఉన్న పరిస్థితి ఇది, అందుకోసం మేము ఇంగ్లీష్ చేసేద్దామని. అలా కాకుండా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనం చూస్తూ ఊరుకోబట్టే కదా. అంటే తెలుగులో సినిమాలు ఉన్నాయి, తెలుగులో టీవీ ఛానళ్ళు ఉన్నాయి, తెలుగులో పత్రికలు నడుస్తున్నాయి, తెలుగులో పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ కుదురుతున్నప్పుడు తెలుగులో ఉద్యోగాలు మాత్రం ఎందుకు రావు మనం అడిగితే? అంటే తెలుగు వాళ్ళ జనాభా కన్నా తక్కువ జనాభా ఉన్న దేశాల్లో కోకోకోలా తన ఉత్పత్తుల్ని అరబిక్ భాషలో కోకోకోలా అని రాసి, మిగతా చాలా భాషల్లో కోకోకోలా ఉంది. ప్రాంతీయ భాషల్లో వాళ్ళు లేబుల్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. దానికి కొంతమంది ఏమంటారంటే మన దేశంలో అనేక రకాల భాషలు ఉన్నాయి కాబట్టి అది కుదరదు అంటారు. ఇందాక అనుకున్నట్టు తెలుగులోనే వార్తాపత్రికలు ఉన్నాయి, తెలుగులో సినిమాలని, తెలుగులో పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ కుదిరినప్పుడు ఏ రాష్ట్రానికి తగ్గట్టు ఆ రాష్ట్రంలో ఆయా పేర్లతో లేకపోతే ఆ సూచనలు అవన్నీ ఆ భాషలో ఉండేటట్టుగా ఉత్పత్తులు, వ్యాపార ఉత్పత్తులు ఎందుకు సాధ్యం కావు? వాటి వల్ల స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉంది కదా. అభివృద్ధి కూడా, భాష కూడా నేర్చుకుంటారు. ఆ అంశం అసలు ఎవరు ఆలోచించట్లేదు. అది కూడా ఒక అంశం మనం ఆలోచించాల్సింది. రెండు, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మయం చేసేద్దాం. కొంతమందికి అంటే నేను విన్న ఒక వాదన ఏంటంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా ఇది ఒక నినాదంగా ముందుకు తీసుకెళ్ళాం. జీతం కోసం పరభాష, జీవితం కోసం మన భాష. కానీ అంతకు మించి ఎందుకు ఆలోచించకపోతున్నాం? జీతం కోసం కూడా మన భాష ఎందుకు కాదు? దానికి కావాల్సిన పరిస్థితులు మనం కల్పించలేము. వాటన్నిటిని వదిలేసి కేవలం ఇంగ్లీష్ అంటేనే ఇది అన్న, ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇంగ్లీష్ ఒకటే కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే నైపుణ్యం కావాలి. రెండు, తన నైపుణ్యాలని మిగతా వాళ్ళకి సరిగ్గా వ్యక్తపరచగలిగే భావ వ్యక్తీకరణ ఇవి కావాలి, సంభాషణ చాతుర్యం కావాలి, వాదన పటిమ ఉండాలి. ఇవన్నీ భాషతో సంబంధం లేనివి. అవి మన తెలుగు వాళ్ళకి ఎలా నేర్పించవచ్చు, మన తెలుగుని ఎలా మార్కెట్ చేసుకోవచ్చు, ఇవి కూడా మనం అందరం ఆలోచించాలి. ముఖ్యంగా అది రచయితలకి, యువతరాన్ని తట్టి లేపాల్సిన అవసరం రచయితల మీద ఉంది. వివేన్ గారు, మీరు ఒకప్పుడు ఈ తెలుగు అనే ఒక సంస్థ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి, ఇంటర్నెట్లో తెలుగు వాడకానికి చాలా చేశారు. నెమ్మదిగా ఈ తెలుగు అనే సంస్థ ఇప్పుడు అంత యాక్టివ్గా ఉన్నట్టు లేదు. సో ఒక లేఖిని సృష్టికర్తగా మీరు భవిష్యత్తులో మీ కార్యకలాపాలు ఏంటి? ఏ రకంగా మీరు ఇంకా ఈ తెలుగు భాషలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే ఉద్యోగ రీత్యా కానీ మిగతా వాటిలో చాలా సమయం తక్కువగా ఉంటుంది. ఉన్న సమయంలోనే సాధ్యమైనంత వరకు ఈ కంప్యూటర్లోను, మొబైల్లోను, వీటిలో తెలుగు ఎలా వాటికి ఈ సాంకేతిక రంగంలో ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్ని తెలుగులోకి తేవడం, ఫైర్ ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజరు, వర్డ్ ప్రెస్, లీబ్రే ఆఫీస్, ఇలాంటి సాఫ్ట్వేర్లన్నీ, లినక్స్, వీటన్నిటిని తెలుగులోకి తీసుకురావడంపై కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కొంతవరకు సహాయ సహకారాలు ఈ విషయంలో కొన్ని విషయాల్లో అందిస్తూ ఉన్నాం. అంతకు మించి క్రియాశీలంగా పెద్ద చేయలేకపోతున్నాం. కానీ ట్విట్టర్ ప్లస్ నా బ్లాగ్, వివినటి టెక్నిక్లు, ఇటువంటి మాధ్యమాల ద్వారా ఎంతో కొంత ఏదో రూపంలో, ఇప్పుడు ఉదాహరణకి పటాలని మనం మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ఇలాంటి వాటిని తెలుగులో కూడా తీసుకురావచ్చు.
ఇప్పుడు ఊబర్ వీటిల్లో డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. ఊబర్ యాప్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉండటం వల్ల వాళ్ళకి పెద్ద తెలియట్లేదు. అది సూచనలు ఇస్తున్నా వీళ్ళు వెళ్ళే రూట్లో వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటున్నారు, లేకపోతే అది సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు, అది చుట్టూ తిప్పుతుంది అంటారు. అక్కడ తెలుగు అవసరం చాలా ఉంది. సో డ్రైవర్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కూడి ఇంగ్లీష్ నేర్పడం కంటే వాటిని తెలుగులోకి చేయటం ఉత్తమం అది. కానీ అనువాదాలు కూడా మనం ఒక్కోసారి ఇప్పుడు ఫైర్ ఫాక్స్ని మంటనక్క అనటం, అంటే అవన్నీ మంటనక్క అనేటప్పటికి మనకు అవును ఒక చులకన భావం వచ్చేస్తుంది. ఈ ప్రత్యేక ఇది మాత్రం కేవలం సరదా కోసం మాటల సందర్భంలో అనుకుంటానికి పుట్టించిందే తప్ప అది అసలైన అనువాదం కాదు అది. కానీ ఈ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ అనువాదాల్లో కూడా సాఫ్ట్వేర్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రక్రియలో కూడా ఈ రచయితలు అంటే తెలుగు తెలిసిన వాళ్ళు పాలు పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అనువాదాలతో పాటుగా ఇది ఒక ప్రత్యేకమైన కళ. ఒక కథని తెలుగులోకి అనువదించడానికి ఉన్న సాధక బాధకాలు వర్సెస్ ఒక సాఫ్ట్వేర్ని తెలుగులోకి అనువదించడంలో ఉన్న సాధక బాధకాలు రెండూ కొంచెం వేరు. దీనికి ఇప్పుడిప్పుడే ఈ తెలుగు స్థానికీకరణలో పాలు పంచుకుంటున్న కంప్యూటర్ ఉపకరణాలను తెలుగులోకి తీసుకురావడం, వాటిలోని సాధక బాధకాలు కొన్ని ఇప్పుడే తెలుస్తున్నాయి, కొన్ని పద్ధతులు ప్రమాణాలు ఇప్పుడే ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి కంప్యూటర్ దాన్ని వాడేవాడికి అంటే వాడుకరికి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు గౌరవవాచకంలో చెప్పడం, అదే వాడుకరి కంప్యూటర్కి ఇచ్చే ఆదేశాలు మాత్రం ఏకవచనంలో ఉండటం, అలాంటివి ఒక పద్ధతి ఏర్పడింది ఇప్పటికి. అది ఇంతకుముందు విండోస్ ఇలాంటివి తెలుగులో చేశారు. అవి మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది ఏంటో అర్థం కాదు, ఏం చెప్తున్నారో అర్థం కాదు. సో ఈ పద్ధతిని కూడా మార్చడానికి కృషి చేస్తున్నాం. తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు రచయితలు కానీ, తెలుగు పదాల మీద పట్టు ఉన్నవాళ్ళు, వాక్య నిర్మాణం మీద పట్టు ఉన్నవాళ్ళు, వీళ్ళ అవసరం చాలా ఉంది. ఇప్పుడు కంప్యూటర్ అడిగినప్పుడు ఇందాక చెప్పిన పద్ధతి, కంప్యూటర్ మనల్ని గౌరవవాచకంగా సంబోధించాలి. నీకేమి కావాలను మరీ ఎంత కాకపోయినా ఈ ఫైల్ని తొలగించమంటారా, అప్పుడు వాడుకరి తను తీసుకునే చర్యలు మాత్రం, ఆదేశాలు మాత్రం తొలగించు, రద్దు చెయ్యి, ఇలా నరుడా ఏమి అలా. ఇలానే ఈ వెబ్సైట్లు వీటిలన్నింటినీ వచ్చే ఈమెయిల్స్ కూడా, ఉదాహరణకి మనం వేరే వెబ్సైట్లో ఎక్కడైనా లాగిన్ అయినప్పుడు మనకు ఒక ఈమెయిల్ వస్తుంది, సంబడి ఫ్రమ్ దిస్ ఐపీ అడ్రస్ హ్యాస్ లాగ్డ్ ఇన్ టు దిస్ అకౌంట్, ఇఫ్ ఇట్ ఈస్ దట్ యూ ఇట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్, అదర్వైజ్ ఇమీడియట్లీ క్లిక్ దిస్ బటన్, అలా ఏదో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అదే తెలుగులో అయితే ఎలా వస్తుంది? దానికి సాఫ్ట్వేర్, తెలుగు తక్కువ తెలిసిన సాఫ్ట్వేర్ అనువదించిన దానికి, ఒక తెలుగు రచయితగా తెలుగు తెలిసిన వాడికి లేకపోతే తెలుగువాడిగా అనువదించిన దానికి తేడా ఉంటుంది. దాన్ని సహజంగా తెలుగులో ఎలా వస్తుంది దాన్ని అలా అనువదించడానికి మనకి తెలుగు వాళ్ళ అవసరం ఉంది. సో తెలుగు చదివితే అవకాశాలు లేవు అనే బదులు తెలుగులో కూడా అవకాశాలు ఎలా సృష్టించాలని మాత్రం మనం ఆలోచిస్తే ఇలాంటి అవకాశాలు మనకి ఈ రోజున ఉదాహరణకి తెలుగులో వచ్చే ప్రకటనలు మనం చూస్తున్నాం పేపర్లో. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కానీ మిగతా ప్రకటనలు తెలుగులో అనువదించి వస్తున్నాయి. అవి సహజమైన తెలుగుగా ఉండదు, అసహజంగా అసంబద్ధంగా ఉంటుంది. అక్కడ అవకాశాలు లేవంటారా తెలుగు చదివిన వాళ్ళకి? తెలుగు చదివాల్సిన అవసరం ఉంది, తెలుగు చదివిన వాళ్ళు అనువాదాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తం మీద ఏదో ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం పోడ్చగలిగితే తెలుగులో ఉద్యోగ అవకాశాలు ఎన్నో సృష్టించవచ్చు. వికీపీడియా దీంతో మీకు సంబంధం ఉందా? తెలుగు వికీపీడియా దీంతో? అవును, వికీపీడియాలో కూడా రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ మధ్యనైతే ఎక్కువగా రాయలేదు, కానీ వికీపీడియాలో రాయటం, తెలుగులో కూడా వికీపీడియా ఉంది, ఈ సమాచారం ఉంది, మీరు సమాచారం చేర్చొచ్చు అని జనాలకి హెల్ప్ చేయటం, ఎలా రాయాలి వికీపీడియాలో, బొమ్మలు ఎలా అప్లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తాం. కానీ ఆంగ్లంలో ఉన్నంత అప్డేటెడ్గా తెలుగులో ఉండట్లేదు వికీపీడియా. ఒకటి ఏంటంటే వికీపీడియా అన్నది ప్రధానంగా జనాలు, దాన్ని వాడుకునే జనాలు దాంట్లో రాస్తున్నప్పుడు సమాచారం తాజాగా ఉంటుంది. అది వికీపీడియా ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం అందరం కూడి మనకు తెలిసిన విజ్ఞానాన్ని అక్కడ పెట్టడం. సో తెలుగు వికీపీడియాలో సమాచారం అంత అప్డేటెడ్గా ఉండట్లేదు, లేకపోతే సరిగ్గా ఉండట్లేదు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు దానికి అందులో రాయట్లేదు అని, సమాచారం సేకరించి అక్కడ పెట్టట్లేదు అని అర్థం. చాలామంది ఇప్పటికీ దాని మీద కృషి చేస్తున్నారు, కానీ వందల సంఖ్యలోనే ఉంటుంది. ఆ సంఖ్య వేల సంఖ్యకి, లక్షల సంఖ్యకి పెరిగినప్పుడు మనం ఇంగ్లీష్ వికీపీడియాలో ప్రతి చిన్న విషయం మనకి సంబంధించిన అన్ని విషయాల గురించి అందులో సమాచారం ఉండే అవకాశం ఉంది. వివేన్ గారు, సృజనస్వరం వినిపించినందుకు
బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. భవిష్యత్తులో తెలుగు భాష అభివృద్ధికి మీరు చేస్తున్నటువంటి కృషికి ఇంకా ప్రోత్సాహాలు లభించాలని, అనేకులు దానిలో పాలు పంచుకోవడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీకు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం మరో విశిష్టమైన సృజన స్వరంతో మీ ముందుకు వస్తాను. కస్తూరి మురళీకృష్ణ.